హాయ్ ఫ్రెండ్స్, ఆత్మబంధువులందరికీ నమస్కారము. లైట్ ప్రకాష్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులైన మైత్రి బుద్ధుడైనటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పద్మేరం గారికి అనంత హృదయపూర్వక పాదాభివందనాలు మరియు కృతజ్ఞత తెలియచేసుకుందాం మాస్టర్స్. అలాగే ఎంతో అద్భుతంగా లైట్ వర్కర్ టీవీకి, లైట్ వర్కర్ టీం మెంబర్స్కి, రంజిత్ సార్కి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియచేసుకుందాం మాస్టర్స్. అలాగే జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఒక టాపిక్ మనకు పార్వతి మేడం ఖమ్మం నుంచి వచ్చారు. ఎంతో అద్భుతంగా 14 రోజుల నుంచి కూడా మరి మన మేడం గారు జీవాత్మ ప్రపంచ నియమాలు, లాస్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్, ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని గత 14 రోజులుగా ఎంతో అద్భుతంగా విస్తారంగా వివరిస్తూ విశ్వరత్ చెప్పిన అత్యద్భుత ఎన్నో నియమాలను, విజ్ఞానాన్ని, అధోలోకంలో ఆవరణలో ఉన్న చక్కటి విషయాలను కూడా తెలియచేశారు. సెకండ్ పార్ట్లో ఎన్నో ప్రశ్నలకు కూడా అద్భుతమైన సమాధానాన్ని ఇవ్వగలిగారు. ఈ 14 రోజులుగా మన మేడం అద్భుతంగా వివరించారు. ఎన్నో ప్రశ్నలు కూడా చక్కగా సమాధానాలు కూడా వివరించారంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. 15 days జరిగిన వర్క్షాప్కి. మరి ఆలస్యం చేయకుండా పార్వతి మేడంని ఆహ్వానించుకున్నాం సెషన్లోకి. హార్ట్ఫుల్ వెల్కమ్ టు ద సెషన్ మ్యామ్. పార్వతి మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. విశ్వగురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నా ఆత్మాభివందనాలు. లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ, ఈ క్లాస్కి ఇచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మరి ఈ రోజుతో మనం ఈ జీవాత్మ ప్రపంచ నియమాలు 2వ భాగాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకోబోయే ముందుగా మనం అందరం కూడా ఈరోజు హృదయపూర్వకంగా ఒక ప్రేయర్ని చేద్దాము. నిమిషాలు మనము కూర్చున్నాను మాస్టర్స్. అందరూ హృదయపూర్వకంగా నేను చెప్పినటువంటి ఈ ప్రేయర్ని ప్రతి ఒక్కరూ కూడా మనస్సులో అనుకుంటూ క్షణంలో కూర్చున్నాను మాస్టర్స్. వేళల్లో వేలు పెట్టుకోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. ప్రశాంతంగా హాయిగా శ్వాసను గమనిస్తూ మీ శరీరంలో ఏం జరుగుతుంది అన్న దాన్ని గమనిస్తూ ఈ విధంగా అనుకుందాం. గురుతత్వం నమస్తుభ్యం, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, విశ్వమానవ సౌభ్రాతృత్వ వృద్ధిరస్తు, వసుదైక కుటుంబ అవతారణమస్తు. ఈ సృష్టి యావత్తు ప్రేమతత్వంతో నిండి ఉంది. తథాస్తు తథాస్తు తథాస్తు. ఆత్మబోధ చేసుకున్నాం. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వం గల ఆత్మస్వరూపము. నేను ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాకాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణ్యంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను మరియు చేతలను గమనించుకుంటాను. నేను నా అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరం నా జీవాత్మ గమనిస్తూ ఉన్నది. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మనల్ని మనము గమనించుకుందాము.
మాస్టర్స్, మరి నిన్నటి రోజున మనము గర్వం గురించి చెప్పుకున్నాము. దాన్ని మనం ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. మరి గర్వం వల్ల జరిగే నష్టాలు ఏమిటి? విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం. మొట్టమొదటి పాయింట్ వచ్చేసి, మనకి కనుక గర్వం ఉంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాము. గర్వం ఉంటే పూర్తిగా భౌతిక మనస్సు చెప్పినట్లే చేస్తారు. భౌతిక మనస్సు సరైన ఆధ్యాత్మిక నిర్ణయాలను తీసుకోలేదు. మీ నిర్ణయాల్లో ఆధ్యాత్మికత లోపిస్తుంది. ఎందుకంటే మీరు ఉపచేతనాత్మక మనస్సును ఉపయోగించడం లేదు. మీ అహం మిమ్మల్ని ఎవరి మాట విననీయదు. మీరు అనుకునేదొక్కటే సరైనదని భావించేలా అది చేస్తుంది. అంతేకాకుండా ఇతరులేమి అనుకుంటున్నారోనని, వారు మీ గురించి ఏమి అనుకోవాలని మీరు కోరుకుంటే అలా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. మీ నిర్ణయాలను సత్యంతో సంబంధం లేకుండా పోతుంది. రెండవ పాయింట్ వచ్చేసి, ఆధ్యాత్మికంగా పతనం అవుతారంట. గర్వం కనుక మీ లోపల ఉంటే ఆధ్యాత్మికంగా పతనం అవుతారు. మీరు దేవుడున్నాడని నమ్మకుండా గర్వం మిమ్మల్ని నియంత్రిస్తూ ఉంటుంది. అసలు ఉన్నతమైన శక్తి ఉండే ప్రసక్తే లేదని అది మిమ్మల్ని నమ్మిస్తుంది. మీరు మేధావి అని నమ్మపలుకుతుంది. దేవుడిని నమ్మడానికి హేతుబద్ధమైన కారణాలు మీకు కావాలని చెబుతుంది. గర్వం తెలివితేటలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి దేవుడున్నాడని తెలిసిన ఉపచేతనాత్మక మనస్సును అసలు ప్రాధాన్యత ఇవ్వదు. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా కూడా పతనం అయిపోతాం. ఎప్పుడైతే మనం భౌతిక మనస్సుతో ఉంటామో అప్పుడు తప్పనిసరిగా ఆ గర్వము, ఆ అహము చలాయిస్తూ ఉంటుంది. తక్కువ స్థాయి స్పందనలు. మూడో పాయింట్ వచ్చేసి తక్కువ స్థాయి స్పందనలు. మీరు ఏదైనా వ్యతిరేకమైన పని అంటే చెడు పని చేస్తే ఫలితం వ్యతిరేకంగానే ఉంటుంది. ఈ వ్యతిరేక శక్తిని మీ తల చుట్టూ కమ్ముకున్న నల్లని మేఘం అనుకోండి. నెగటివ్ వైబ్రేషన్స్ బాగా ఉంటాయి. అది వెలుతురుని చేరనివ్వదు. వెలుతురు రాకపోతే, వెలుతురు అంటే ఇక్కడ ఏంటంటే వివేకం. మీ నిర్ణయం మరింత లోపభూయిష్టంగా ఉంటుంది. దీనివల్ల ఒక చక్రం సృష్టించబడుతుంది. దానితో మరిన్ని బలహీనమైనటువంటి నిర్ణయాలను మీరు తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క గర్వం అనేది ఒక నల్లని మేఘంలా మీ చుట్టూ కనుక కమ్మేస్తే మీకు ఎట్లాంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు అంటే ప్రతిదీ కూడా ఆ తప్పుడు నిర్ణయాలని తీసుకుంటూ ఉంటారు. బలహీనమైన నిర్ణయాలు, తప్పు పనులు చేస్తే వ్యతిరేక స్పందనలు పుడతాయి. తక్కువ స్థాయి స్పందనలు మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తాయి. వారు ఈ వ్యతిరేక మేఘాన్ని గ్రహించి మీకు దూరంగా ఉంటారు. మీ చుట్టూ ఉండే వ్యతిరేక శక్తి మరింత వ్యతిరేక శక్తిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎంత తక్కువ స్థాయిలో మీరు వెళ్ళిపోతూ ఉంటే గనక మీ యొక్క ఆ యొక్క తక్కువ స్థాయి వల్ల మీరు ఎలా అయిపోతారో మళ్ళా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. బలహీన క్షణంలోనే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ బలహీన క్షణాలు ఎప్పుడు వస్తాయి? మన లోపల ఆ గర్వం కనుక బాగా ఉంటే, భౌతిక మనసుతో మనం గనక ఉన్నాము అంటే అక్కడ ఏమవుతుందండి, మొత్తము ఆ యొక్క వైబ్రేషన్స్ ద్వారా మనము బలహీన నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి అన్యాయం. ఏది ఏమైనా సరే మీరు చేసేది రైట్ అని నమ్మేలా అహం మిమ్మల్ని నమ్మిస్తూ ఉంటుంది. అందువల్ల మీరు పరిస్థితులను గురించి పరిమితమైన అవగాహన మాత్రమే కలిగి ఉంటారు. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దుతూ ఉంటారు. ఎవరి అభిప్రాయాన్ని పరిగణించరు. దీనితో మీరు వారి సంకల్ప స్వేచ్ఛకు విరుద్ధంగా ప్రవర్తించి తీరని అన్యాయం చేస్తారు. దురదృష్టవశాత్తు అహం మీ కళ్ళు మూసేయడం వల్ల దీనిని మీరు అలా చూడలేరు. తర్వాత ఈ గర్వం వల్ల అసూయ అనేది వస్తుంది. అహం మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చి చూస్తుంది. మీకు జరిగిన మంచి విషయాలకు కృతజ్ఞతతో స్వీకరించకుండా మీకు లేని దానిపైన అహం మీ దృష్టిని కేంద్రీకరింపజేస్తుంది. అంతేకాక ఇతరులకు జరిగే మంచిని, వారు సాధించే విజయాలను మీరు సహించలేని విధంగా మిమ్మల్ని తయారు చేస్తుంది. అహం మిమ్మల్ని అభద్రతా భావంలోనికి, అసూయకు లోను చేస్తుంది ఎప్పుడైతే ఈ గర్వం మీ లోపల ప్రవేశించిందో.
తర్వాత అసంతృప్తి, 6వ పాయింట్. గర్వం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే, నష్టాల్లో ఇదొక పాయింట్, అసంతృప్తి. భూలోకంలో మనిషి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలలో తృప్తి కలిగి ఉండడము ఒకటి. భౌతిక మనస్సు వల్ల అహం పుడుతుంది. అది మీరు ఇంకా ఇంకా కూరుకునేలా చేస్తుంది. మీకు అహం ఉంటే మీరు భౌతిక మనస్సును వాడుతున్నారు, దానికి ఎక్కువ అధికారాన్ని ఇస్తున్నారు. భౌతిక మనస్సు ప్రాపంచిక అవసరాలు దాటి కోరికలను సృష్టిస్తుంది. మీరు ఆ కోరికలకు లోబడిపోయి సంపద, అధికారము, కీర్తిని సంపాదిస్తున్నారు, అయినా తృప్తి చెందరు. అహం మీకు కోరికలను పెంచుతూ ఉంటుంది. ఈ భౌతిక మనస్సుతో మనం ఎప్పుడైతే ఉంటామో, ఈ అధికారము, ఈ యొక్క ప్రాపంచిక విషయాల్లో పడిపోయి మనకి ఆ అహం పెరుగుతున్న కొద్దీ మీకు కోరికలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అవి తీరితే కొత్త కోరికలను సృష్టిస్తూ ఉంటుంది. మీరు ఆ కోరికలను తీరుస్తూ వాటికి మరింత ప్రాముఖ్యాన్ని, శక్తిని ఇస్తూ ఉంటారు. కానీ మీరు కనుక వినయంగా ఉండి ఉపచేతనాత్మక మనస్సు మాట వింటే దాని అవసరం చాలా చిన్నది. ఆధ్యాత్మికంగా ఏది రైటో దానిని చేస్తే చాలు దానికి. అంతేగాక మీరు ఉపచేతనాత్మక మనస్సు సలహా వినేందుకు వినయాన్ని కనుక కలిగి ఉంటే అది బదులుగా మీకు శాంతి భావనను ఇస్తుంది. ఉపచేతనాత్మక సలహా కనుక మీరు పాటిస్తే ఫలితంగా మీకు తృప్తి లభిస్తుంది. ఉన్న దానితోనే మీరు చాలా తృప్తిగా ఉంటారు. ఎప్పుడైతే గర్వంతో భౌతిక మనస్సు మీకు ప్రాధాన్యతను ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు లేనిపోని కోరికలను మీరు కోరుకుంటూ ఉంటారు. దానివల్ల మీరు అసంతృప్తిగా, జీవితం మొత్తం అసంతృప్తిగానే ఉంటూ ఉంటారు. తర్వాత గర్వం వల్ల శత్రువులు అనేవాళ్ళు మన జీవితంలో ఎక్కువైపోతుంటారు. దురుసుగా, అనాలోచితంగా ప్రవర్తిస్తే శత్రువులు ఏర్పడతారు. ఆ సమయంలో మీ అహం ఏం పర్వాలేదు అంటుంది. ఎవ్వరు ఏమి లేకపోయినా నేను ఒంటరిగానే ఉండగలను అంటే అంత గర్వం వచ్చేస్తుంది. కానీ సమయం ముచ్చిపోయాక మీరు బాధపడాల్సి వస్తుంది. బంధుత్వాలనే నష్టపోవడం. బంధుత్వాలు కలిసి ఉంటేనే నిలుస్తాయి. గర్వం కలిసి ఉండడానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే గర్వము ఆధిక్యతా భావంతో వస్తుంది. అందువల్ల అహం అడ్డుగోడలు సృష్టిస్తుంటే మంచి సంబంధాలు అనేవి, మనుషుల మధ్య మంచి సంబంధాలు అనేవి, ఆ యొక్క స్నేహతత్వం అనేది, ఈ గర్వం కనుక మన లోపలకు వచ్చి ఉంటే ఇవన్నీ, ఆ బంధుత్వాలు కూడా నష్టపోతాం. అలాగే ఇంకొక పాయింట్ వచ్చేసి ఆశ. అహం వల్ల ఆశలు కలుగుతాయి మనకి. దానికి స్థిరమైన ఎజెండా ఉంటుంది. ఏది ఏమైనా ఇది చేయాలి, ఇది నాకు దక్కాలి అనే విధంగా అహం ఆలోచిస్తుంది అంట. బాధలకు మూల కారణం ఇదే. ఎందుకంటే తన ఎజెండా పూర్తి కాకపోతే అహం భరించలేదు, అసహనం కలుగుతుంది. ఎప్పుడు జరగాలనేది ఉన్నత శక్తి చేతుల్లో ఉందని దానికి అర్థం కాదు. మనకి ఏ సమయంలో, ఏ పరిస్థితిలో ఏది మనకి దక్కాలి, ఏది చెందాలి అనేది మన మన లోపల ఉన్నటువంటి ఉపచేతనాత్మకి దానికి తెలుసు. మీకు ఏ పరిస్థితుల్లో ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలి, ఏది ఇవ్వాలి అనేది. కానీ ఈ యొక్క భౌతిక మనస్సుకు అది తెలియదు. దానివల్ల మనము అసహనం కలుగుతుంది మన లోపల. ఆశల వల్ల వ్యాకులత కలుగుతుంది. అవి అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తాయి. మీ నుంచి, ఇతరుల నుంచి మీరు ఏవేవో కోరుకునేలా కూడా అహం చేస్తుంది. ఇతరులు కోరుకున్నట్టుగా మీరు ఉండాల్సిన ఒక అబద్ధపు అవసరాన్ని కూడా ఈ అహమే సృష్టిస్తుంది. ఆశకు అర్థం అహానికి తెలియదు. మీరు ఫలితానికి పూర్తిగా లోబడి ఉండాలి. దైవ ప్రణాళికలకు చోటు వదలాలి కనుక మీరు చేయలేని దానిపై ఆధారపడి ఉండాలి. అహానికి తనను, ఇతరులను నియంత్రించడం మాత్రమే తెలుసు కనుక ఈ పని అది చేయలేదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆశతోనే ఉంటే అది భౌతిక మనస్సు అని ఇక్కడ చెప్తున్నారు. ఆశ ఉండడం అంటే ఏంటి అసలు? మనిషి లోపల ఆశ అనేది అసలు అంటే ఆశ అంటే ఏంటి? ఆశ అంటే వదలకుండా పట్టుకొనడం కాదు, వదలడమే. ఇది వింత భావన అని మీకు అనిపించవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఆశను వదలవద్దు అని కదా అంటారు. ఆశ ఉండడం తప్పు కాదు, కానీ ఫలితం రావాలనుకోవడం ఆశ కాదు. ప్రక్రియను ఉత్సుకంగా, కుతూహలంగా కొనసాగించడం ఆశ. నిత్యం మనిషి ఆశతో ఉంటూ భవిష్యత్తుపై విశ్వాసం కలిగి ఉండడం అన్నమాట. ఆశను సజీవంగా ఉంచటము అంటే ఏ పరిస్థితులైనా సానుకూలంగా కొనసాగించడం, చేయగలిగినంత బాగా చేయడం, మీకేది మంచిదో దేవుడికి తెలుసని, ఆయన చేస్తాడని అనుకోవడం. ఈ రకంగా మీకు ఫలితంతో సంబంధం ఉండదు, కానీ ప్రక్రియ ప్రాధాన్యాన్ని మీరు అర్థం చేసుకున్నారు. అప్పుడు ఎప్పుడు కూడా ఫలితాన్ని పట్టుకొని
వేలాడుతుంది. దీనికి భిన్నంగా ఉపచేతనాత్మక మనస్సుకు శరణాగతి సహజ విధానం. మరి ఈ అహంతో ఎలా మనము వ్యవహరించాలి, ఎలా ఉండాలి? ఈ అహం కనుక మన లోపలికి వస్తే, అహానికి ఉపచేతనాత్మక మనస్సుకు మధ్య జరిగే పోరాటం జీవిత కాలం మనకి జరుగుతూనే ఉంటుంది. అహాన్ని వదిలే వరకు మీరు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సృష్టిలోకి మీరు ఎంటర్ అవ్వలేరు. ఈ మార్గంలో ప్రయాణం మొదలు పెట్టేందుకు ఇక్కడ 3 సరళమైన దశలను మేము ఇస్తున్నాము. ఈ యొక్క అహాన్ని వదిలిపెట్టి మీరు ఆధ్యాత్మికతలోకి రావడానికి ఇక్కడ చెప్తున్నారు కొన్ని పాయింట్స్. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. కొందరికి అహం ఎక్కువగా ఉంటుంది, మరికొందరికి తక్కువగా ఉంటుంది. మనుషులందరికీ గర్వం అనేది ఉంటుంది. అది దేని వల్ల వస్తుందంటే సంపదలు, కీర్తి, అధికారము, సౌందర్యము, ప్రతిభా నైపుణ్యం వల్ల గర్వము కలుగుతుంది. కానీ అన్నిటికన్నా చెడ్డ గర్వము ఉన్నది. ఏంటిదయ్యా అంటే అది ఆధ్యాత్మికత గర్వం. నేను అనే ఆలోచన, నేను రైటు, నేను వినయంగా ఉంటాను, ఇది నా వల్లే జరిగింది, ఎందరో సాయం కోసం, మార్గదర్శకత్వం కోసం నా దగ్గరికి వస్తారు, నేను ఎంతో సామాజిక సేవ చేస్తాను, నేను ఎంతో గొప్పగా స్వస్థత చేకూరుస్తాను, ఎందరో నా వద్దకు వస్తారు, నేను ఎంతో గొప్పగా స్వస్థత చేకూరుస్తాను, నేను ప్రజల కోసం ఎన్నో ఆసుపత్రులు, పాఠశాలలు కట్టించాను, నేనెంతో ధార్మికుణ్ణి, నాకు తెలుసు, నేనెంతో సాధించాను, నా పనిని, ఉద్యోగాన్ని, వృత్తిని ఎంతో బాగా చేస్తాను అని ఆలోచించడము. నేను అనేది కనుక ఇక్కడ వచ్చింది అంటే ఇది గర్వానికి సంకేతము. మీ ఆధ్యాత్మిక పతనంలో మొదటి దశ ఇది. ఆధ్యాత్మికతకి మీరు ఎంటర్ అయిన తర్వాత వచ్చేటటువంటి దశ అన్నమాట ఇది. మన ప్రతిభలను మానవ సేవకు ఉపయోగించాలి. మనకు ఇవన్నీ ఇచ్చినందుకు భగవంతుడికి మనము కృతజ్ఞతలు చెప్పాలి. వినయంగా ఆయన ఆశీస్సులు పొందాలి. కానీ నేనే ఇదంతా చేశాను అని అనుకోరాదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని మీరు గర్విష్టి అని ఒప్పుకోండి. సరిగ్గా కనుక ఆలోచిస్తే ఇదంతా గర్వించడం తెలివి తక్కువతనం అని మీకే అనిపిస్తుంది. ఈ విధంగా కనుక మీకు ఆలోచనలు పైన చెప్పిన విధంగా మీకు అన్ని ఆలోచనలు మీకు వచ్చాయనుకోండి, ఏదో ఒక ఆలోచన మీ లోపలికి వచ్చినా అక్కడ మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. మీ లోపలికి మీరు తొంగి చూసుకొని నేను గర్విష్ఠిని అని మీరు ఒప్పుకోండి. సరిగ్గా కనుక ఆలోచిస్తే ఇంతగా గర్వించడము తెలివి తక్కువతనము అని మీకే అనిపిస్తుంది. దేవుణ్ణి ప్రార్థించండి, దారి చూపమని వేడుకోండి. మీరు గర్వంగా ఉన్నారని గుర్తించడము, అంగీకరించడము, మీరు నిజంగా మారాలనే కోరిక కలిగి ఉన్నారని చెప్పడము కష్టమైంది. ఆధ్యాత్మిక మార్గంలో నడవడం మొదలు పెట్టడం కష్టము. ఎందుకంటే ఇలా చేయడానికి మారాలి. అహానికి తెలుసు చివరికి తనని వదిలివేస్తారని చెప్పి ఏం చేస్తుంది, దానికి తెలుసు కనుక దానికి ఇది ఇష్టం ఉండదు. నేను కంప్లీట్ గా నేను మారాలి అని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో, అమ్మో అహాన్ని నన్ను వదిలేస్తారేమో అని చెప్పేసి అది భయపడుతుందంట. అందుకని మంచి మార్గంలోకి రావాలంటే చాలా కష్టము. ఎక్కడ దృఢంగా ఉండాలి? మీ అహాని కన్నా మీరు దృఢంగా ఉండాలి. మీరు గట్టిగా సంకల్పం తీసుకోవాలి. మారాలి అనే దృఢ సంకల్పం ఎవరికి ఉండాలి అంటే మీకు ఉండాలి, మీ అహానికి ఉండకూడదు. అంటే భౌతిక మనస్సు మాట వినకుండా మీరు దృఢ నిశ్చయంతో ఉండి మారాలి అని గట్టి నిర్ణయం తీసుకోవాలి. గర్వాన్ని నియంత్రించుకోండి. గర్వం ఆలోచనలో ఉంటుందని అర్థం చేసుకోండి. మీరు ఏదైనా మంచి పని చేసినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు ఏం జరుగుతుంది అంటే గర్వం కలుగుతుంది. కానీ గర్వంగా ఆలోచించకండి, ప్రవర్తించకండి. దీనికి పూర్తిగా భిన్నంగా ఉండే దానిపై మనస్సును లగ్నం చేయండి. మొదట కొన్నిసార్లు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడము చాలా కష్టం అవుతుందట. అలవాటైన చెడ్డ అలవాటును ఆపుకోవడానికి ప్రయత్నించడం లా అనిపిస్తుంది. ఇది లేకపోతే మీకు జరగదని మీరు నమ్మేంతగా మీ భౌతిక మనస్సు దీనికి అలవాటు పడిపోతుంది. ఆరంభంలో ఓడిపోదామని అంగీకరించి వినయంగా ఉండండి. పర్లేదు, ఏదైనా పర్వాలేదు, కానీ నేను ఓడిపోయినా పర్వాలేదు అని చెప్పేసి బాగా ప్రాక్టికల్ గా సాధన చేస్తూ ఉండండి. అప్పుడు మీ మనస్సుని మీరు నియంత్రించుకోగలుగుతారు. ఏదైతే నేను మొన్న ఒక ప్రాక్టికల్ సెషన్ లో నేను చెప్పాను, ఇది మీరు మీ యొక్క బలహీనతల మీద, మీ యొక్క ఇష్టాల మీద, మీరు ఇష్టపడే వ్యక్తుల మీద ఏదైతే మీరు బలహీనంగా ఉంటున్నారో వాళ్ళని మీరు జయించాలి అంటే, ఆ యొక్క పరిస్థితులను జయించాలి అంటే కొంతకాలం వాటికి దూరంగా ఉండడం. ఇలా మీరు ప్రాక్టికల్ గా సాధన చేస్తూ ఉంటే కనుక
ఓడిపోతారు. ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు ఓడిపోయినా పర్వాలేదు, దాన్ని ఇంకా 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 సాధన చేస్తూ ఉంటే మిమ్మల్ని మీరు సాధిస్తారు. గర్వపు ఆలోచన స్థానంలో వినయంతో కూడిన ఆలోచనలు ఉండేలా మీరు చేయండి. మరి ఇక్కడ ఏమంటున్నారంటే మనుషులు జన్మతః గర్విష్ఠులుగా పుడతారా, లేకపోతే కాలక్రమంలో గర్విష్ఠులుగా మారతారు? మనుషులకు భౌతిక మనసు ఉన్నదంటేనే అర్థం ఏంటంటే భూలోకంలో అహంకార పూర్తులు అవడానికి బాగా అవకాశం ఉందని. కొందరికి గర్వం తక్కువగానే ఉంటుంది, కొందరికి ఎక్కువగా ఉంటుంది. కొందరు గత జన్మలలో అహాన్ని చంపుకోవడానికి కృషి చేసి ఉంటారు, ఇప్పుడు వారు వినమ్రంగా ఉంటారు. కొందరు ఈ పనిలో ఓడిపోయి అహాన్ని చంపాలనే ఉద్దేశంతోనే మళ్ళీ పునర్జన్మిస్తారు. దురదృష్టవశాత్తు భూలోకంలో అహం బాగా పుంజుకొని దీనివల్ల మరెన్నో తప్పులు చేస్తారు. ఒక్కొక్కసారి మళ్ళా జన్మించి ఈ యొక్క గర్వాన్ని ఇంకా అణిచేసేసి నేను ఇంకా మంచిగా అవ్వాలని మళ్ళా జన్మిస్తారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఊబిలోకి దిగిపోతూ ఉంటారు. ఈ గర్వం వల్ల మొట్టమొదటిగా మనిషి లోపల కనుక ఈ గర్వం పుట్టింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, గర్వం పుట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అసూయ కలుగుతుందంట. ఈ అసూయ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆగ్రహం వస్తుంది. ఈ ఆగ్రహము ద్వేషంగా మారుతుంది. ఈ ద్వేషం ఏం చేస్తుంది, ప్రతీకారం తీర్చుకోవడానికి, చివరికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చేస్తుంది. ఈ గర్వం వల్ల, గర్వం తర్వాత మిగతా ఇవన్నీ అనమాట. గర్వము, అసూయ, ఆగ్రహము, అలాగే ద్వేషము, తర్వాత ప్రతీకారం. మానవ లక్షణాలలో అతి హీనమైన లక్షణం ఏంటయ్యా అంటే ప్రతీకారము. ప్రతీకారేచ్చగల వ్యక్తుల పట్ల ఆధ్యాత్మిక నియమం సహనం చూపదు. అందువల్ల గర్వం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీనిని తక్షణమే విడిచిపెట్టకపోతే అత్యంత శక్తివంతమైన ప్రతికూల శక్తిగా మారి ఆత్మకు ఇది హాని చేస్తుంది. వ్యక్తి రకరకాలుగా ప్రతీకారాన్ని తీర్చుకోవచ్చు. ప్రతీకారం శారీరక హానికి సంబంధించినది కాదు, ఇది కంటికి కనిపించే అంశము. ఇతరులను లోపుగా చూడడము, అలాగే తక్కువ వారిని భావించేలాగా చేయడము, చెడు పనులు చేసేలాగా మోసగించడము, ఇవన్నీ కూడా ప్రతీకారాలు. కావాలని ఎవరినైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఉద్వేగపరంగా ఆధ్యాత్మికంగా హాని చేస్తే మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని అర్థం. వినయంగా ఉండడం అంటే ఏంటి? మరి ఈ వినయంగా ఉండడం అనేది ఏంటి? గర్వం స్వార్థానికి సంబంధించింది, వినయం నిస్వార్థానికి సంబంధించింది. దేవుడిని గురించి, ఆయన లక్షణాల గురించి తెలుసుకోవాలి అంటే ఆయన లక్షణాలను మనము కలిగి ఉండాలి. దేవుడి మొదటి లక్షణము ఏంటయ్యా అంటే వినయం. అస్తిత్వానికి వినయం సహజరూపం. ప్రకృతిని పరిశీలిస్తే దేవుడు సౌందర్యాన్ని సృష్టించాడు. తన సృష్టిలో పైకి కనిపించే సౌందర్యంతో పాటు వినయంగా అన్ని సమకూర్చే ప్రకృతి కూడా ఇచ్చాడు. ప్రకృతి కూడా ఉంది, అది పూర్తిగా నిస్వార్థమైనది. ప్రకృతి అన్నిటితో సహజీవనం చేస్తుంది. ఏరులు నదులవుతాయి. సమతౌల్యం, ఏకత్వం, సామరస్యం అన్నిటికీ మించి ప్రకృతిలో వినయం ఉంది. ఏరు ఎప్పటికీ తాను మహాసముద్రం కావాలి అని అనుకోదు. విశ్వంలో తన స్థానం దానికి తెలుసు. తన పనిని వినయంగా సంతోషంగా చేస్తుంది. ఎంతో గొప్పగా, ఎంతో సేవ చేస్తూనే ఉంటుంది. మనుషులు కూడా ఇలా జీవించాలనే దేవుడు కోరుకుంటాడు. వినయాన్ని మీరు నటించకండి. వినయంగా ఉండండి, కానీ వినయంగా ఉన్నట్టు నటించకండి. ఆలోచనలలో గర్వం ఎలా ఉంటుందో వినయం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే అహం స్వార్థం కలది. ఎంత నష్టం జరిగినా సరే తను చేయాలనుకున్న దానిని అది చేసి తీరాలని అనుకుంటుంది. అందువల్ల చాలా మంది మనుషులు వినయం అనే ముసుగును తొడుక్కుంటారు. వాళ్ళ మాటలు, చేతలు వారెంతో వినయంగా ఉన్నట్లుగా అనిపింప చేస్తాయి, కానీ వారి ఆలోచనల నిండా తాము అధికులమనే గర్వము ఉంటుంది. వారు జనాలను కొంతకాలం పాటు మోసగించగలుగుతారు, కానీ చివరికి అసలు రంగు బయటపడిపోతుంది. కాబట్టి ఇక్కడ వినయంగా ఉన్నట్లుగా మీరు నటించకండి. ఇక్కడ చూడండి, లోపల ఆలోచనలు చాలా ఇంపార్టెంట్, ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. పైకి మీరు వినయంగా ముసుగు వేసుకొని నటించిన లోపల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది ఎవరు చూస్తారు? మీ లోపల ఉన్నటువంటి ఆ అంతరాత్మ దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ప్రకృతి, సృష్టి, పంచభూతాలు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాయి. కాబట్టి వినయంగా ఉంటున్నట్లుగా మీరు నటించకండి. ఎంతకాలం నటిస్తారు? అది ఎప్పటికైనా సరే మీ ముసుగు బయటపడిపోతుంది.
మీరు కనుక ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే గర్వంగా ఉండవద్దు అని చెప్తున్నారు. మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఉంటే కనుక అలా ఉన్నందుకు మీరు గర్వపడద్దు. భూలోకంలో జీవితం గడపడానికి కావలసిన జ్ఞానం మీకు ఉండి కూడా తప్పు చేయాలనుకున్నారు అంటే ఆధ్యాత్మికంగా మీరు త్వరగా ఎంతో కిందకి పడిపోతారు. భూలోకంలో చాలా మంది తాము దైవ కార్యం చేస్తున్నామని అనుకుంటారు. జనానికి ఎలా జీవించాలో చెబుతూ తాము జ్ఞానాన్ని వెదజల్లుతున్నామని అనుకుంటారు. కానీ ఇలా చెప్పుకునే ఆధ్యాత్మిక గురువులకు తమకు జ్ఞానం ఉందని బాగా గర్వంగా ఉంటారు. ఆధ్యాత్మికతలోకి వచ్చాక ఎంతో జ్ఞానం నా లోపల ఉంది అని చెప్పేసి అనుకుంటారండి. ఇది ఆధ్యాత్మిక గర్వం, నీచాతి నీచమైనటువంటి గర్వం. అత్యున్నత స్థాయిలో ఆత్మ చేసే అవినీతి ఇది. ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి అంటే, బాగుపడాలంటే మంచి గురువుని ఎంపిక చేసుకోవడము ముఖ్యము. చాలా మంది గురువులకు అధికార దాహం ఎంతగా ఉంటుంది అంటే విద్యార్థిని ఎలా మోసం చేయాలో వారికి బాగా తెలుసునని గ్రహించుకోండి. విద్యార్థి ఆహాన్ని తృప్తిపరిచి మీ భయాలే మిమ్మల్ని మోసం చేసేలాగా చేయగలరు. ఆధ్యాత్మిక మార్గం సులువైనది కాదు. దీనిలో కఠినమైన సత్యాలు ఉంటాయి. మీ లోపలికి మీరే తరచి చూసుకొని మీ తప్పులు మీరే అంగీకరించాలని ఇది కోరుతుంది. చెడ్డ గురువు మీరేం వినాలనుకుంటే అదే చెప్తారు. మీకు అవసరమైనది చెప్పడు. నిజమైన గురువు కూడా ఎల్లప్పుడూ విద్యార్థియే. గురువు వినయంగా ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఇది మొదటి సంకేతం. మీ మనస్సు, శరీరము, ఆత్మ అదృష్టవశాత్తు మంచితనానికి వాహకాలుగా ఉన్నాయి. ఈ ప్రవాహం మిమ్మల్ని సరైన మార్గంలో మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉంచుతుంది. వినయంగా ఉండడం బలహీనత అని కొందరు అనుకుంటారు. ఎందుకని అట్లాగా? ఎందుకంటే వినయానికి నిజమైన అర్థం వారికి తెలియదు. వినయము, ఆత్మగౌరవము కూడా రెండు కలిసే ఉంటాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆత్మకు గాని ఇతరుల ఆత్మకు గాని హాని చేసే పనులు మీరెన్నరూ కూడా చేయరు. సరైన నిర్ణయం తీసుకోవడం, మీ పరిధులు తెలుసుకోవడం, మరొకరికి హాని చేయకుండా ఉండడము, అగౌరవపరచకుండా ఉండడం అని అర్థము. వినయాన్ని బలహీనతగా చూడకూడదు. వాస్తవానికి తప్పులను అంగీకరించకుండా అడ్డుపడే అహమే మీ బలహీనత. వినయం మీరు ఉపచారాత్మక మనస్సు చెప్పినట్లుగా నడవడానికి సహాయపడుతుంది. తాము చాలా తప్పు చేశామని తెలుసుకోవడానికి కొందరికి చాలా కాలం పడుతుంది. అహం పనిచేస్తుందనే దానికి ఇదే సంకేతం. మీరు తప్పు చేశామన్న సంగతి మీరు ఒప్పుకోవడానికి కొంతమందికి చాలా కాలం పడుతుందట. ఈ అహం బాగా పనిచేస్తుంది అని చెప్పడానికి ఇదొక సంకేతం. చాలా మంది పిరికిగా ఉంటూ అది వినయం అని తప్పించుకోక చూస్తూ ఉంటారు. కానీ అది బలహీనత. మీ లోపల చాలా బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతల్ని మీరు గుర్తుపట్టండి. గుర్తుపట్టాలి అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా పరీక్ష చేసుకుంటూ ఉండాలి. వినయం అంటే చెడుని ప్రోత్సహించకుండా ఎదిరించడము. అలా ఎదిరించే బలము దేవుడి నుంచి వస్తుందని తెలుసుకోవడము. మరి మీ అందరికి ఆ గర్వం ఎలా ఉందో ఎలా తెలుస్తుంది మనకి? ఆ గర్వానికి గల సంకేతాలు. మరి మీ లోపల గర్వం ఉంది అని ఎలా గుర్తుపడతారు? దేవుడు ఉనికిని నమ్మరు, మీ తప్పులను మీరు అంగీకరించరు. ఇవన్నీ కూడా గర్వం ఉన్న వారికి ఉండేటటువంటి లక్షణాలు. మీరు తప్పని మరెవరో రైట్ అని తెలిస్తే మీరు తట్టుకోలేరు. సత్యాల నుంచి పారిపోతూ ఉంటారు. ఇతరుల కంటే అధికులం అనుకుంటారు. మీకే ప్రతిభ ఉందని అనుకుంటారు. మీకెవరు సాటి లేరని చెప్పేసి అనుకుంటారు. అన్ని మీకే తెలుసు అని అనుకుంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించాలనే కోరిక అయితే ఉండదు. మీ అభిప్రాయమే సరైంది అని అనుకుంటారు. ఇతరులను తక్కువగా చూస్తూ వారు తాము తక్కువ వారమని అనుకునేలా చేస్తారు. ఎవరినైనా బాధ పెట్టినా లెక్క పెట్టరు. మీకు జరిగే మంచి అంతటికి మీరే కారణమని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా గర్వానికి సంకేతాలు. ప్రార్థన ముఖ్యం కాదనుకుంటారు. అందరికీ లోపాలు ఉంటాయని, అందరూ తప్పులు చేస్తారని మీరు అర్థం చేసుకోరు. మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. మార్పును ప్రతిఘటిస్తారు, మార్పును అంగీకరించరు. ఎవరినైనా మీతో ఏకీభవించకపోతే మీరు తట్టుకోలేరు. మీరు అసహనంతో విసుగ్గా మొండిగా ఉంటారు. సో ఇవన్నీ గర్వానికి సంకేతాలు. వినయం మరి ఎలా వస్తుంది? మనందరికీ కూడా లోపల సహజంగానే ఆ వినయం ఉన్నది. కానీ ఈ యొక్క భౌతిక మనస్సు
ఈ అహంతో నిండిపోయి ఉండి ఆ వినయాన్ని మనము అంటే బయటికి రానివ్వకుండా ఈ అహము అణిచిపెట్టేస్తూ ఉంది ఆ వినయాన్ని. మరి ఈ వినయం అనేది ఎలా వస్తుంది అంటే ప్రార్థన చేయండి. మీరు నిజాయితీగా క్రమం తప్పకుండా కనుక ప్రార్థన చేస్తే మిమ్మల్ని దేవుడు సృష్టించాడనే వాస్తవం నిరంతరం గుర్తుకుంటుంది. ఇది మిమ్మల్ని వినయంగా ఉంచుతుంది. ఇతరులకు ఎలా సేవ చేయాలో నేర్చుకోండి. అహం తన కోరికలు తీర్చుకోవాలనుకుంటుంది, కానీ వినయం సేవా మార్గం వైపు నడిపిస్తుంది. మీ తప్పులను అంగీకరించండి, అప్పుడు మాత్రమే చూడగలరు. నేర్చుకున్నది మీరేం చేయాలి? జ్ఞానం ఏదైతే మనము వింటున్నామో విన్న ఆ జ్ఞానాన్ని నేర్చుకున్నది ఆచరించిన తర్వాతే మీ ఆత్మను బలోపేతం చేస్తారు. ఒకవేళ జ్ఞానంతోనే గుంజులాడుతూ ఉంటే గనక అంతరంగంలో మారడానికి ప్రయత్నించకపోతే అహాన్ని బలోపేతం చేస్తున్నట్లుగా తెలుసుకోండి. సహనంతో ఉండండి. వ్యక్తులు వారి ఆధ్యాత్మిక అభివృద్ధిలో వివిధ స్థాయిలలో ఉన్నారని, వారి పరీక్షలు, శిక్షణ, కర్మ భిన్నంగా ఉంటాయని గ్రహించండి. ఎవరి పరీక్షలు వారికి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఎంతో సహనంగా, ఓర్పుతో ఉండాలి. మీకు మంచి జరిగినప్పుడు, భూలోకంలో మీరు ఏదైనా సాధించినప్పుడు వెంటనే దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. ఏ విషయంలోనైనా సందేహం ఉంటే మీరు నమ్మకం ఉన్న వ్యక్తికి సలహాను అడగండి. ఇతరులు సాయం కోరడానికి, సలహా అడగడానికి అహం అడ్డు రావడమే ఈనాడు పెద్ద సమస్య అయింది. అది బలహీనతగా అనుకుంటారు. మీకు సాయం కావాలని అడగడానికి చాలా బలం ఉండాలి. సో మరి వినయంగా ఉండాలి అని మనం అనుకుంటే ఈ లక్షణాలన్నీ కూడా మనము డెవలప్ చేసుకోవాలి. సో ఇదండి, గర్వంగా మనము ఎలా ఉంటున్నాము, మరి ఆ గర్వాన్ని మనం తీసేయాలి. ఆ ఉంటుంది అందరికీ కూడా ప్రతి ఒక్క సమయంలో ఆ గర్వం అనేది తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని మనం గుర్తుపట్టి ఆ భౌతిక మనస్సుని మనము ఎప్పుడు కూడా నియంత్రించుకుంటూ ఉండాలి. అలాగే వినయంతో ఉండాలి. వినయంగా ఉన్నట్లుగా మనము నటిస్తున్నామా, మనం ఏం చేస్తున్నామా అనే దాన్ని ప్రతి క్షణము కూడా మనము గమనించుకుంటూ, మనల్ని మనం విశ్లేషించుకుంటూ ఉండాలి. భూ అక్షం మార్పు. అక్షం మారడం అంటే ఏంటి? మరి భూమి తన అక్షాన్ని మార్చుకుంటుందండి. అసలు ఆ భూ అక్షం మార్పు అంటే ఏంటి? ప్రకృతి సజీవమైనది, అందువల్ల శక్తి వల్ల తొందరగా ప్రభావితం అవుతుంది. ప్రకృతి తటస్థంగా ఉంటుంది కనుక మనుషులు పెడదారిలో నడుస్తున్నప్పుడు వారి వల్ల చెడు స్పందనలు ఏర్పడతాయి. నెగటివ్ వైబ్రేషన్స్ అనేవి ప్రకృతిలో బాగా ఏర్పడతాయి. ఈ చెడు స్పందనలను ప్రకృతి గ్రహిస్తుంది. మనుషులకు ప్రకృతి గతిని మెరుగుపరచగల, నాశనం చేయగల సామర్థ్యం ఉంది. మనుషులు నిరంతరం పెడదారిలో నడుస్తూ దేవుడి మీద, తోటివారి మీద, ప్రకృతి మీద గౌరవం లేకుండా ఉంటే పెద్ద మొత్తంలో వ్యతిరేక శక్తి ఏర్పడుతుంది. దీని ఫలితంగా ప్రకృతి ప్రతిస్పందన కూడా వ్యతిరేకంగా ఉంటుంది. దీనివల్ల ప్రకృతి నుంచి మనకి భూకంపాలు రావడం, అలాగే వరదలు రావడం, అగ్నిపర్వతాలు బద్దలవడం, అగ్ని ప్రమాదాలు జరగడం, ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు. మొన్ననే వచ్చింది మనకి కరోనా అనే రూపంలో. ప్రకృతి అంటే పాపం పండిపోతూ ఉంటే ఇక్కడ దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు. దేవుడు చేయడం లేదు, మనుషులే ఇవన్నీ చేస్తున్నారు. మనుషుల యొక్క పాపం పండిపోయి గనక ఉంటే ఆ ప్రకృతి ఏం చేస్తుంది అంటే తన్ని తాను కీల్ చేసుకోవడం కోసం ఈ విధంగా చేస్తుంది. మనుషులను ఆగి ఆలోచించి మారమని ప్రకృతి చెప్పే విధానం ఇది. మానవులు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించి ఉండవచ్చు, కానీ అది నిజమైన ప్రగతి కాదు. శక్తిని మానవ సంక్షేమానికి ఉపయోగించాలి. స్వలాభానికి కానీ, చెడు ప్రయోజనాలకి కానీ ప్రకృతిని మనం ఉపయోగించుకోకూడదు. మంచితనము, ప్రేమ, నిస్వార్థము, స్నేహము వంటి మౌలిక పునాదులు భూలోకంలో కనుమరుగయ్యాయి. ఇది ప్రగతి సంకేతం కాదు, వినాశనానికి సంకేతం. ప్రకృతి మానవుల ప్రతిబింబము. మీలో ఏముందో అది మీకు చూపిస్తుంది. మీ ప్రపంచంలో జరిగే ఉత్పాదాలన్నీ మానవులలో ఉన్న అశాంతికి సూచనలు. అంతేకాకుండా మీ నుంచి ఉత్పన్నమయ్యే దానిని ప్రకృతి గ్రహిస్తుంది. మీరు సానుకూల శక్తిని బయటకు పంపితే శాంతి, సామరస్యాల రూపంలో ప్రకృతి దానిని
ప్రతిబింబిస్తుంది. మీరు ఒక చోట అణుపరీక్ష జరిగితే మరొక చోట భూకంపం వస్తుంది. ఈ గ్రహమంతా మన ఇల్లు అని, మనందరికీ సంబంధం ఉందని దురదృష్టవశాత్తు మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు మనుషులు సన్మార్గం నుంచి బాగా దూరం అవుతున్నారని ప్రకృతి సంకేతం ఇస్తుంది. దేవుడి గురించి మాట్లాడేందుకు ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి భయపడే, ఇబ్బంది పడే లోకంలో మీరున్నారు. మీరు కొందరు దేవుడిని నమ్ముతామని చెబుతారు, కానీ ఆయన బోధనల ప్రకారం ఒక్క సెకను కూడా ఉండరు. మంచితనంతో సామరస్యం లేకపోయినా బాగా అసమతుల్యం ఉన్న పెడమార్గంలో నడుస్తున్నారని ప్రకృతి హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనుషులు మారకపోతే ఈ అసమతుల్యాన్ని ప్రకృతి శుద్ధిపరిచే ప్రక్రియ ద్వారా సరిచేస్తుంది. ఎందుకంటే దైవ సృష్టి అంతా నిర్దేశించిన విధంగానే పవిత్రంగా, ఉదారంగా, శాంతియుతంగా ఉండాలి. శాంతిని స్థాపించడానికి ముందుగా ప్రతికూల శక్తులను తుడిచిపెట్టేయాలి. శుద్ధి చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది, కానీ ఈసారి మాత్రం భూమి అంతా మరొకసారి పవిత్రంగా మారే వరకు ప్రకృతి విశ్రమించదు. మనిషి ప్రకృతితో సమతుల్యం కలిగి ఉండాలి, సన్మార్గంలో నడవాలి, ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించాలి. అయితే భూలోకంలో జీవిత చక్రం ఎలా ఉంటుంది అంటే, ఒక్కోసారి మంచి ఎక్కువగా ఉండి చెడు తక్కువగా ఉండవచ్చు, ఒక్కోసారి పూర్తిగా దీనికి భిన్నంగా ఉండవచ్చు. ఇలా ఈ చక్రం ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. ఏదో ఒక సమయంలో వ్యతిరేకత బాగా ఎక్కువైపోతే ఈ వ్యతిరేకత పెరగడం వల్ల ఏం జరుగుతుంది? దీన్ని తుడిచిపెట్టడానికి శుద్ధి చేస్తుంది, ప్రకృతి శుద్ధి చేయడం మొదలు పెడుతుంది. మరి కరోనా వల్ల మనం 2 సంవత్సరాలు ఈ ప్రకృతి అంతా కూడా ఏం చేస్తుంది? మొత్తం శుద్ధి చేసింది. ఈ శుద్ధి ప్రక్రియను చేపట్టవలసింది ప్రకృతి కనుక ప్రకృతి వైపరీత్యాలు పెద్ద పరిణామంలో జరుగుతాయి. ఫలితంగా ధృవాల స్థల మార్పు జరుగుతుంది. దీనివల్ల వరదలు, పెద్ద అలలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలవడం వంటివి జరుగుతాయి. దీనివల్ల వ్యతిరేక శక్తిలో చాలా భాగము నాశనం అయిపోతుంది. ఈ సమాచారం మిమ్మల్ని భయపెట్టడానికని కాదు, మేల్కొని మారడానికి చెప్తున్నాము. మరి భూ అక్షం మారడానికి కారణం దేవుడా, మనిషా అని అడుగుతున్నారు. దేవుడు మనిషికి సంకల్ప స్వేచ్ఛను ఇచ్చి కావాల్సింది తీసుకోమన్నాడు. అందువల్ల మార్పు పూర్తిగా మనిషి చేసిందే. మనిషి చేసిన పనుల వల్ల ఈ ప్రతికూల శక్తి అనేది ఏర్పడింది. ఈ మార్పుకు కార్యకారణ సంబంధం ఉంది. మానవుడు చేసిన దానికి సహజమైన ప్రతిస్పందనగా మార్పు జరిగింది. ఇది పూర్తిగా మానవుల చేతుల్లోనే ఉంది. ఉపచేతనాత్మక మనస్సు చెప్పిన మాట వినకుండా ఆధ్యాత్మిక మార్గం నుంచి మనుషులు పూర్తిగా దూరంగా పోతున్నారు. మార్పు త్వరగా జరగడానికి ఇదే ప్రధాన కారణము. మరి ఈ మార్పు వ్యవధి ఎంతసేపు? వినాశనంలో చాలా భాగం కొన్ని గంటల్లోనే జరుగుతుంది. ఇది చాలా వేగంగా జరుగుతుంది. చాలా మంది తమ సన్నిహితులను, ప్రీతములను కోల్పోతారు. మంచివారు వారికి మార్గం చూపి ఓదారుస్తారు, బతకడానికి ధైర్యం ఇచ్చి ఆశ వదలవద్దని చెబుతారు. మరి భూ అక్షం ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు అనేది పూర్తిగా మనుషుల చేతుల్లోనే ఉంది. నేరాలు, పాపాలు ఎంత తక్కువగా ఉంటే అంత త్వరగా అక్షం మార్పు జరుగుతుంది. మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అక్షం మార్పు సంబంధం ఏమిటి? మీరు చేయాల్సిన మొదటి పని మారడం. దీన్ని త్వరగా అక్షం మారకముందే చేయాలి. ఎందుకంటే ఇది మీ పరీక్ష. ఇది మీరు ఎంపిక చేసుకున్న పరీక్ష. ఒకసారి అక్షం మారినంటే శుద్ధ ప్రక్రియ మొదలై భూలోక స్పందనలు మారి ప్రలోభాలు తక్కువ అవుతాయి. అందుకని ఇప్పుడు మారడమే పరీక్ష. ఆత్మలోక ఆత్మలు మీరు మారడానికి సహాయపడతాయి. ఆత్మలోకంలో ఉన్నటువంటి ఎప్పుడైతే మీరు ఇక్కడ మారాలి అనుకుంటారో వారు తప్పనిసరిగా హెల్ప్ చేస్తారు. అభివృద్ధి కోసం ఆలోచించే సమయం దొరకలేదని అనద్దు. ఆధ్యాత్మికంగా నేను అభివృద్ధి కోసం మారాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర అసలు సమయం లేదు, ధ్యానం చేయడానికి నా దగ్గర సమయం లేదు అని అనుకుంటారు. అలా అనద్దు. భౌతికమైన అస్తిత్వంలో బాగా చిక్కుకొని ఉంటే భూలోకానికి ఎందుకు వచ్చారో మర్చిపోతారు. కష్టకాలంలో జన్మించినందుకు మీరు అదృష్టవంతులని భావించండి. కాబట్టి సమయం ఉన్నది మీ దగ్గర అంటే ఆ సమయాన్ని మీరు చూసుకోవాలి. ఆ భౌతికమైన పనుల్లో పడిపోయి మీరు అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో
మీరు మర్చిపోయి ఉన్నారు. కాబట్టి మీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి సమయం లేదు అని చెప్పవచ్చు. అక్షం మారే సమయంలో మానవులకు మార్గదర్శకత్వం, సహాయము అనేది ఎలా లభిస్తాయి? ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మరి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు ఇంకా ఎక్కువైతే కనుక మరి ఈ మానవులు మంచి ఉన్నత సదాత్మలు కనుక అప్పుడు భూమి మీద ఉంటే వారికి ఎలా సహాయం లభిస్తుంది అని. ఉన్నత ఆవరణలో ఉన్న వ్యక్తులు రక్షించబడతారు. ఉన్నత ఆవరణలో 5, 6, 7 అలాంటి ఆవరణలో ఉన్నటువంటి మంచి వాళ్ళు ఎవరైతే భూమి మీద ఉన్నారో ఆ సమయంలో కనుక భూమి కనుక ప్రమాదంలో ఉంటే వాళ్ళు ఏది ఎలా రక్షిస్తారు? ప్రమాదకరమైన ప్రదేశాల్లో చిక్కుకున్న సదాత్మలను ఖాళీ చేయడానికి యుఎఫ్ఓస్ అంటారు కదా, స్పేస్ షిప్స్. ఆ స్పేస్ షిప్స్ అనేవి ఈ సాసర్ లాంటి ఉంటాయి. అలాంటివి పైనుంచి ఆ వేరే గ్రహాల నుంచి యుఎఫ్ఓస్, బరువు లేని దూలాలు అంటారంట వాటిని, అవి పంపిస్తారు. ఈ దూలాలు చూసి అందరూ భయపడతారు భూమి మీద ఉన్నటువంటి వారు ఫ్యూచర్ లో. కానీ ఉన్నత ఆవరణలో ఉన్నటువంటి ఆ సదాత్మలు వీటిని చూడగానే తామేం చేయాలో తెలుస్తుంది. ఒకవేళ కనుక ఈ భూమి మీద ఆ ఉన్నత సదాత్మలు ఉంటే కనుక ఆ స్పేస్ షిప్స్ రాగానే వీళ్ళకి తెలిసిపోతుంది, ఓహో మేము అందులోకి వెళ్ళిపోవాలి అని. కానీ కొంతమంది ఎవరైతే చెడు ఆత్మలు, వాళ్ళకి అసలు ఎటువంటిది ఏమీ తెలియదు, అంటే అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళు పూర్తిగా భౌతిక స్థాయిలో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి వాటిని చూసి భయపడతారంట. సదాత్మలు శిథిలాల కింద ఉండి మానవ కంటికి కనిపించకపోయినా వారిని చూసి రక్షించడం జరుగుతుంది. ఈ ఆత్మలను దూలాల వైపు మళ్లించుతారు. అవి వాటిని అంతరిక్ష నౌకంలోకి చేరుస్తాయి. ఉన్నత ఆవరణలో లేని వారు, చెడు స్పందనలో ఉన్నవారు ఈ దూలాలను చూసి వాళ్ళు భయపడతారు. వీటిని స్పృశించను కూడా లేరు. వెళ్ళాలనుకున్న వీటి లోపలికి అసలు వెళ్ళలేరు. ఎవరైతే చెడు ఆత్మలు, అజ్ఞానంతో ఉన్న వాళ్ళు, వీళ్ళు అసలు దాన్ని చూస్తే భయపడతారు, దాన్ని స్పృశించను లేరు, దాని లోపలికి అసలు వెళ్ళను లేరు. అంతరిక్ష నౌకల్లోకి ఈ యొక్క సదాత్మలు వెళ్తే కనుక వాళ్ళకి బతికుండే నైపుణ్యాలు నేర్పిస్తారు. మనుషులు ఎదుర్కొనే అత్యంత కష్టమైన పరీక్షల్లో ఇదొకటి. దీనికి అక్షం మార్పుకు ముందు తర్వాత ఎంతో శక్తి, సానుకూల దృక్పథం అవసరము. కాబట్టి మనకి ఈ యొక్క జ్ఞానం మన లోపల ఉంది. ఆ యుఎఫ్ఓస్ అనేవి ఉంటాయి, స్పేస్ షిప్స్ అనేవి ఉంటాయి. అవి తప్పనిసరిగా మనల్ని రక్షించడానికి వస్తాయి. ఎప్పుడు వస్తాయి అవి అంటే, మనము ఈ యొక్క భూమి మొత్తము కూడా అక్షం మార్పు చెందేటప్పుడు కనుక మనం ఈ భూమి మీద ఉంటే, అప్పుడు కనుక మనం ప్రమాదంలో ఉన్నాము అంటే కనుక ఆ ప్రమాదం నుంచి మనల్ని బయటపడేయడానికి ఆ యుఎఫ్ఓస్ అనేవి ముందు ముందు ఫ్యూచర్ లో ఇలాంటివన్నీ కూడా వస్తాయి. వస్తే వాటిని మనం గుర్తుపట్టాలి. అలాగే వాటిని చూసి భయపడకుండా మనము ఉండగలుగుతాము. ఎప్పుడు ఈ ధ్యానం చేస్తూ మంచి మార్గంలో ఉంటే కనుక మనకు తప్పనిసరిగా రక్షణ అనేది లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఇంత జ్ఞానాన్ని ఈ విస్ఫీరతు ఆత్మలోకంలో ఉండి మనందరికీ కూడా ఈ విధంగా జ్ఞానాన్ని మొదటి భాగము, రెండవ భాగంలో ఇంత జ్ఞానాన్ని మనకి ఆత్మలోకంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు కొడుకులు ఖుర్షీద్ భావనగరి ఆటో రైటింగ్ ద్వారా ఇంత జ్ఞానాన్ని మనకి అందించడం జరిగింది. కాబట్టి జీవితంలో మనము ఈ భూమి మీద జన్మ తీసుకున్న దగ్గర నుంచి మనము ఈ యొక్క జీవితాన్ని ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే మనము ఆత్మలోకంలోకి వెళ్ళిన తర్వాత మన యొక్క స్థానం ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా ఇప్పుడు మనము నేర్చుకొని ఉన్నాము. ఈ 15 రోజుల నుంచి కూడా మనం ఎన్నో విషయాలను నేర్చుకున్నాము. ప్రాక్టికల్ గా కూడా మనం జీవితంలో ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గా చేయాలి. ఎంత జ్ఞానాన్ని మనం వింటున్నా కానీ విన్నది విన్నట్టుగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు సాధన చేస్తారో, ఆ సాధన చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ సాధన చేసినప్పుడు మీకు అనుభవం వస్తుంది. అనుభవం ద్వారా ఆ జ్ఞానం అనేది మీరు సంపాదిస్తారు. ఆ సంపాదించిన తర్వాత ఆ యొక్క జ్ఞానాన్ని మీరు 10 మందికి, మీరు అనుభవించిన దాన్ని 10 మందికి ఎప్పుడు బోధిస్తారో మీరు నేర్చుకున్న తర్వాతే మీరు బోధించడం జరుగుతుంది. సో ఈ విధంగా నేను 2015లో ఈ యొక్క జీవాత్మ ప్రపంచ నియమాలు నేను ఎప్పుడైతే ఈ బుక్ చదివానో, అప్పుడు ఈ ఆత్మలోకంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు మాస్టర్స్
నాకు ఈ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఆ బుక్ లోంచి 15 పాయింట్లు తీసి ఒక పాంప్లెట్ గా అందరికీ పంచాలి అనే మెసేజ్ ఇవ్వడం జరిగింది. మరి నేను ఇందులోంచి నేను ఒక 15 పాయింట్లు జీవాత్మ ప్రపంచ నియమాలు, నేను 15 పాయింట్లు ఒక సారం అన్నమాట. అంటే ఆ 15 పాయింట్లు మన నిత్య జీవితంలో రోజు కనుక అది చదువుకుంటే మనకి పూర్తి ఎరుకతో మనం జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. సో ఆ 15 పాయింట్లని నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అట్లాగే ఈ లైట్ వర్కర్స్ గ్రూప్ లో కూడా నేను పెట్టిస్తాను. అందరూ కూడా చూడండి. అందరూ కూడా చదవండి ఆ పాయింట్స్ అన్ని కూడా. ఓకే అండి. రాసినటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఒక పరిస్థితి నీకు ఎదురైతే ఆ పరిస్థితి నుంచి నువ్వు జ్ఞానాన్ని పొందేంత వరకు ఆ పరిస్థితి నుంచి నీవు తప్పించుకోలేవు. మొట్టమొదటి పాయింట్ అండి ఇది. జీవాత్మ ప్రపంచ నియమాల్లో నేను చదివినప్పుడు నాకు ఆ సారం ద్వారా అర్థమైన పాయింట్స్ అన్నమాట ఇవి. ఒక పరిస్థితి నీకు ఎదురైతే ఆ పరిస్థితి నుంచి నువ్వు జ్ఞానాన్ని పొందేంత వరకు ఆ పరిస్థితి నుంచి నువ్వు తప్పించుకోలేవు. రెండవ పాయింట్, నిన్ను నీవు మరచిపోయి నువ్వు నీ ఆలోచనలకు అనుగుణంగా పరిగెడుతున్నావు. నీ ఆలోచనలను నీ అదుపులోనికి తీసుకునే శక్తి స్వతసిద్ధంగా అది నీ దగ్గరే ఉంది. మూడో పాయింట్, ఎప్పుడైతే నీ మనస్సులో ప్రశ్నలు సమాధానాలు అంతరించిపోతాయో అప్పుడు నీవు ఎదుగుతున్నావని అర్థం. మీకు చెప్పాను క్లాస్ లో, ఏమని చెప్పాను, ఎందుకు, ఏమిటి, ఎలా, ఇంకా చాలా క్వశ్చన్స్ మన లోపల నుంచి పుడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు ప్రశ్నలు అంతరించిపోతాయో అప్పుడు నీవు ఎదుగుతున్నావని అర్థము. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, నీ పట్ల, ఇతరుల పట్ల, విశ్వం పట్ల, నీ పూర్ణాత్మ పట్ల, నీ సృష్టి పట్ల నీ మనస్సులో ఎలాంటి ఆరోపణలు అంటే కంప్లైంట్స్ ఉండకూడదు. నీ ఆధ్యాత్మిక ఎదుగుదలను ఆపే అడ్డంకులే ఈ ఆరోపణలు. ఎవరి దగ్గర అంటే నీ పట్ల, నీ మీద కంప్లైంట్ ఇవ్వకూడదు. ఇతరుల పట్ల, విశ్వం పట్ల, నీ పూర్ణాత్మ పట్ల, నీ సృష్టి పట్ల ఎప్పుడైతే నువ్వు నీ మనసులో ఎలాంటి కంప్లైంట్స్ ఉండకూడదు, అవి నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి అడ్డంకులు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, ఆత్మ నీరులా, మనస్సు మంచుగడ్డలాగా ఉంటుంది. నీరు అన్నిటితోనూ కలిసిపోతుంది, కానీ మంచుగడ్డ విభేదిస్తుంది. అందువల్ల ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలను కలిగి ఉండకూడదు. సిక్స్త్ పాయింట్, నీ లెన్స్ లో నుండి ఎవరిని చూడవద్దు. నీ దృష్టికోణంలో నుండి, నీ లెన్స్ అంటే నీ దృష్టికోణంలో నుండి ఎవరిని చూడవద్దు. ఎవరి లెన్స్ వారిదే, అనగా నీ అభిప్రాయాలను బలవంతంగా ఇతరులపై రుద్దకూడదు. ఇతరుల అభిప్రాయాలని మనము గౌరవించాలి. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసి, ప్రతి విషయాన్ని, పరిస్థితులను, మనుషులను నీవు ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడము. అనగా నేను సరి, అందరూ సరి, అంతా సరి అన్న భావంలో ఉండాలి. నెక్స్ట్ పాయింట్, మీ దాన ధర్మాల వెనుక ఉన్న ఉద్దేశం స్వార్థపూరితమైనదైతే మీరు ఎన్ని దానాలు చేసినా నిష్ప్రయోజనమే. ఇంకొక నెక్స్ట్ పాయింట్, ఇతరులతో మనం పోల్చుకుంటే మనల్ని మనం పోగొట్టుకున్నట్లే. మన జీవితంలో కష్టాలు అనేవి 70% ఇతరులతో పోల్చుకోవడం వల్లనే వస్తున్నాయి. ఇంకొక పాయింట్, గర్వం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా
కిందకి తోస్తుంది. గర్వించదగినది ఏదైనా మీకు దేవుడు మనకిస్తే కనుక వినయంగా ఉండండి. గర్వం స్వార్థానికి సంబంధించింది, వినయం నిస్వార్థానికి సంబంధించింది. ప్రతీకారం అనేది ఆధ్యాత్మికతను భంగపరుస్తుంది. ప్రతీకారానికి బదులుగా మీరు క్షమాగుణాన్ని అలవర్చుకోండి. సరికాని వ్యక్తులతో స్నేహ సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల వారి కర్మలలో భాగం పంచుకుంటావు. నేను అనేది వచ్చింది అంటే నీ ఆధ్యాత్మిక పతనానికి మొదటి దశ అని గుర్తించు. ఈ విధంగా గుర్తించడము, అంగీకరించడం వల్ల నీవు ఆధ్యాత్మికంగా ఎదుగుతావు. భూలోకంలో నీవు నీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేయకపోతే భూమి మీద నీవు ఏది సాధించినా నీ జీవితం వ్యర్థము, నీ ప్రయాణము పూర్తి కాదు. సో ఇవ్వండి పాయింట్స్. మొత్తం 15 పాయింట్స్ ఉన్నాయి ఇందులో, ఈ పాంప్లెట్ లో. ఈ 15 పాయింట్స్ రోజు ఉదయం నిద్ర లేవగానే ఒకసారి ఈ పాయింట్స్ అన్ని చదివారనుకోండి, మీరు మీ జీవితంలో ఎలా జీవించాలి అనేది ఒకసారి గుర్తు చేసుకుంటారు. ఈ 15 పాయింట్స్ వల్ల మళ్ళా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే మనం ఎలా ఉంటామంటే ఇవాళ మనం వింటాము, ఇంకొక 1 మంత్ అయిపోయిన తర్వాత మనల్ని మనం మర్చిపోతూ ఉంటాము. సో ఈ పాయింట్స్ మనం చదువుకుంటూ ఉంటుంటే, వింటున్నా కానీ చదువుతున్నా కానీ మనలో పూర్తిగా ఎరుక అనేది ఉంటుంది. సో మనం జీవితాన్ని ఎలా జీవించాలి అనేది ఈ దాంట్లో ఉంటుంది. అలాగే ప్రాక్టికల్ గా కూడా మీరు సాధన ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గా ఎక్కువ చేస్తూ ఉండండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు గమనించుకుంటూ ఉండండి. నిరంతరం ఎరుకతో ఉండండి మాస్టర్స్. మరి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ అందరూ, అలాగే రంజిత్ సార్ ఈ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసే అవకాశాన్ని నాకు అందించినందుకు ముఖ్యంగా విశ్వగురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ పార్వతి. చాలా అద్భుతంగా చెప్పారు. మీరు చెప్పిన ఈ 15 పాయింట్స్ కూడా మాకు ఒకటి ఏదైనా జీరాక్స్ లాగా తీసుకొని మీరు ఇచ్చినా కూడా మేము గ్రూప్ లో ఫార్వర్డ్ చేసేకి అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి పాయింట్స్ కూడా. పాయింట్స్ నేను పాంప్లెట్ పెడతానండి, నేను ఇవ్వండి మ్యామ్. గ్రూప్ లో పెడతాను, అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి మేడం. నేను ఆల్రెడీ పాయింట్స్ చదివాను ఇందులో. చాలా అద్భుతంగా ఉన్నాయి మ్యామ్. వాళ్ళు ఈవెన్ రాసుకున్నా కానీ దాన్ని వాళ్ళు రాసుకుని చదువుకోవచ్చు రోజు. ఒకవేళ పాంప్లెట్ అందరి వాళ్ళు మా దగ్గరికి పాంప్లెట్ చేరలేదు, ఆ గ్రూప్ లో ఒకవేళ వేరే వాళ్ళు ఉంటే కనుక నేను ఈ పాయింట్స్ అన్ని కాబట్టి ఆ పాయింట్స్ అన్ని రాసుకొని రోజు చదువుకోవచ్చు. నేను బయట ఉన్నాను, ఎవరైనా క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు లేరనుకుంటున్నాను, అడగండి, ఒకసారి అడగండి ఏమైనా క్వశ్చన్స్. ఎందుకంటే లాస్ట్ డే కాబట్టి ఇంకా ఈ రోజే మనకు ఇంపార్టెంట్. రోజు నుంచి అటెండ్ అయిన వాళ్ళకు కొన్ని చాలా క్లారిటీ రావాల్సిన డౌట్స్ ఉంటాయి. కంపల్సరీగా హ్యాండ్ రైస్ చేస్తారు చూడండి. అనురాధ శర్మ గారు హ్యాండ్ రైస్ చేశారు. ఓకే, మాట్లాడండి.
నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చాలా అద్భుతంగా జరిగింది మేడం. 15 డేస్ క్లాస్ అసలు 15 డేస్ జరిగిందా అనిపించేది. అసలు ఇలా వచ్చి అలా అయిపోయింది మేడం. చాలా నీట్ గా చెప్పారు. అసలు డౌట్స్ అనేది కాదు, చాలా క్లారిటీ ఇచ్చారు. ప్రతి దాంట్లో అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. మేడం ఒక చిన్న డౌట్ మేడం నాకు. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా మనకు ఇంకా కొత్తగా ఎంటర్ అయ్యామనుకోండి, ఇప్పుడు ఈ ఆత్మ పరం మనము ఆత్మలు మన వాయిస్ ని వినగలవా మేడం? తప్పకుండా ఉంటాయండి. కానీ వాళ్ళ నుంచి మనము వినాలి అంటే మనం కంప్లీట్ గా కనెక్టివిటీలో ఉంటే వినగలుగుతాం. అది మీకు అవసరం అయితేనే. అవును మేడం. మనం అంటే మన ఆధ్యాత్మికంగా కొంచెం ఇంకా సాధన చేసే కొద్దీ మనం ఏదైనా వినగలము, మాట్లాడగలము. ఇప్పుడు అలాంటిది ఇంకా మనం రీచ్ అవ్వక ముందే ఆత్మలైతే మన మాటలు వినగలవా మేడం? ఉంటాయి. ఓకే ఓకే, అదొక్కటే తెలియదు మేడం, అందుకని అడిగాను. ఓకే, చాలా చక్కగా చెప్పారు మేడం. చాలా పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి మేడం. ఎక్సలెంట్ గా జరిగింది క్లాస్, చాలా చాలా బాగుంది మేడం. నేను ఫస్ట్ టైం మేడం మీ క్లాస్ అయితే వినడం కూడా. చాలా బాగా చెప్పారు మేడం, చాలా చాలా బాగున్నాయి. బుక్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడదలుచుకునే వాళ్ళంటే హ్యాండ్ రైస్ చేయండి. మనకి ఇక్కడ యూట్యూబ్ లో కూడా చాలా మంది ఉన్నారు. డౌట్ క్లారిఫై చేసుకోవాలనుకునే వాళ్ళు జూమ్ లోకి రావాల్సిందిగా కోరుచున్నాము. లాస్ట్ డే వల్ల ఓకే మ్యామ్. బుక్ లో చాలా షార్ట్ గా, ఎంతో లోతుగా, ఎంతో అద్భుతమైన సందేశాలు అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. మంచి బుక్ ఎన్నుకున్నారు మీరు. స్టార్టింగ్ నుంచి ఎన్నుకున్నారంటే ఆ పుస్తకం స్టార్టింగ్ నుంచి కూడా పుస్తకంలో అణువును చదివేసి ఉంటారు. చాలా అద్భుతంగా జ్ఞానాన్ని కూడా తీసుకొని ఉంటారు. ఆచరణ, జ్ఞానము అన్ని అవపోషణ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఎస్ మ్యామ్, చాలా అద్భుతంగా ఉంది మ్యామ్. వండర్ఫుల్ అసలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మనకి టైం కూడా అవుతూ ఉంది. ఎవరేమీ హాస్ చేసేలాగా లేరు ప్రస్తుతం. ఈ బుక్ లో గురించి కానివ్వండి, ప్రాక్టికల్ సాధన చేస్తున్నప్పుడు కానివ్వండి, ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానివ్వండి, ఈ నంబర్ కి పర్సనల్ గా కాల్ చేసి మీరు నా డౌట్స్ ని లేదంటే ఇంకేదైనా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవాలనుకున్నా, ఇంకేమైనా ఉంటే కనుక మీరు షేర్ చేసుకోవచ్చు. మా నంబర్ చెప్తున్నాను, 9912978705. ఓకే మేడం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మ్యామ్. 9912978705. ఎవరికైనా పాంప్లెట్ చేరలేదు అనుకున్న వాళ్ళు కానీ ఈ నెంబర్ కనుక పర్సనల్ గా మెసేజ్ చేస్తే పాంప్లెట్ కావాలన్న వాళ్ళకి వాళ్ళ దాంట్లో నేను ఈ పాంప్లెట్ పెట్టడం జరుగుతుంది మాస్టర్స్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ గారు చెప్పిన అద్భుతమైన విజ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా మాకందరికీ వివరించారు. ఈ ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ చాలా అద్భుతంగా ఉంది మ్యామ్, చాలా అద్భుతంగా వివరించారు. ధనలక్ష్మి మేడం అడ్రస్ చేశారు. అన్మ్యూట్ చేసుకోండి మేడం, మాట్లాడండి. మాట్లాడండి మ్యామ్. అమ్మా సాయిరాం, 15 రోజుల నుంచి చాలా అద్భుతంగా చెప్పారు తల్లి, చాలా బాగుంది. రేపటి నుంచి ఉండదంటే మాకే బాధ అనిపిస్తుంది. 15 క్వశ్చన్స్ చెప్పారు కదా, అది మీరు దీనిలో పెడతారా మేడం? తప్పనిసరిగా మీకు గ్రూప్ లో లైట్ వర్కర్స్ టీమ్ గ్రూప్ లో ఉంటే తప్పనిసరిగా వస్తుందండి. లేదంటే కనుక మీకు పర్సనల్ గా నెంబర్ ఇచ్చాం కాబట్టి మెసేజ్ వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు తప్పనిసరిగా ఆ పాంప్లెట్ అందిస్తాను. ఒక్క నిమిషం, మా నెంబరు నేను నోట్ చేసుకోలేదు. ఒక్క నిమిషం మేడం. కానీ చాలా అద్భుతంగా 3 o'clock ఎప్పుడవుతుందా అని చెప్పి ఎదురు చూసి చేసేవాళ్ళం. మేడం నెంబర్ చెప్పరా? 9999 ఏ మేడం? 1
9912978705 9912978705 అండి. పెట్టారు మేడం. మాస్టర్ మీకు నేను చాట్ బాక్స్ లో పంపించాను ఆల్రెడీ నెంబరు, నోట్ చేసుకోండి మాస్టర్స్ ఎవరైనా కావాలంటే. అలాగేనమ్మా. చాలా బాగుందమ్మా. 15 రోజుల నుంచి చాలా వాయిస్ బాగుంది. మీరు విపులంగా చెప్తూ చాలా అద్భుతంగా అనిపించిందమ్మా. చాలా బాగుంది. మీరు చెప్తుంటే ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. చమేలి మేడం హ్యాండిల్ చేశారు. మాట్లాడండి మ్యామ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. చమేలి మేడం అన్నిటి ఆప్షన్ ఇచ్చాను మీకు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్నిటి అనే ఆప్షన్ వచ్చి ఉంటుంది చూడండి. అన్మ్యూట్ అని ఆప్షన్ వచ్చి ఉంటుంది చూడండి మాస్టర్స్ మీకు. చమేలి గారు మీ దాంట్లో మ్యూట్ ఉన్నది, అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. ఓకే మేడం. వస్తుంది చూడండి మాస్టర్స్. ఓకే, వాళ్ళది అర్థం అవుతున్నట్టు లేదు. ఓకే మేడం. ఓకే. మీకు ఏదైనా అర్థం కాకపోతే చాట్ బాక్స్ లో మెసేజ్ అన్నా చేయండి. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మా లైట్ వర్క్ గ్రూప్ అందరి తరపున కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు మాకందరికి రాలేదు అని చెప్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఫోన్ నెంబర్ చాట్ బాక్స్ లో పెట్టాం చెమల్లి మేడం, చూడండి. చాట్ బాక్స్ లో చూడండి, ఫోన్ నెంబర్ ఇచ్చాను ఆల్రెడీ. దాన్ని మీరు నోట్ చేసుకోండి. చాట్ బాక్స్ లో ఉంది. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మాకందరికి అందించారు. లైట్ వర్క్ గ్రూప్ అందరి తరఫున కూడా వేల కృతజ్ఞత తెలియజేస్తున్నాను మ్యామ్. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి మాకు కూడా చాలా సఫరింగ్ గానే ఉంది. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని కంప్లీట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సెక్షన్ ఉంటున్నారు. ఎస్ మ్యామ్. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి మాస్టర్స్. నెంబర్ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది జూమ్. చూడండి, ఇప్పుడు చూడండి వచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సెషన్ ఏం చేస్తున్నాను మ్యామ్. చాట్ బాక్స్ లో చూడండి మాస్టర్, వచ్చింది నెంబరు, రాలేదంటున్నారు. పైన చూడండి, నెంబర్ పంపించాను. నేను చెప్తాను, నోట్ చేసుకోండి మాస్టర్స్. 9912 తీసుకోండి, తీసుకునే వాళ్ళు 78705. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.